శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలామంది స్త్రీ మరియు పురుషులు చేతికి దేవుని బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు, లేదా వెంకటేశ్వర స్వామివారు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, లేదా ఆంజనేయ స్వామి కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని పైన ముద్రించి చేతి వేళ్ళకి ధరిస్తూ ఉన్నారు. దేవుడి రూపం ఉన్న ఉంగరాన్ని ధరించి ఉన్నప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? నెలసరి ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించవచ్చా? ఇంకా ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా స్త్రీలు ఏ గాజులు ధరించాలి, ఎన్ని ధరించాలి, ఎటువంటి రంగులు ఉన్న గాజులు ధరించాలి, ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నిష్టలని పాటించాలి, విరిగిపోయిన గాజులను, ఇలా అనేక విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది దేవుడి బొమ్మ ఉంగరాలను చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు. ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడు మీద ఎక్కువ ప్రేమ, అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తారు. అలా ధరించడం మంచిదే. అంతేకాని లవ్ గుర్తులు, ఇతర ఏమైనా ఉంటే ధరించకుండా దేవుడి ఉంగరాలు ధరించడమే శుభప్రదం. కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు. ముందు ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. ఇదే మనకు తెలియదు కదా. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి కొన్ని స్థానాన్ని ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో బంగారం కూడా ఒకటి. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే శుద్ధి చెయ్యాలి. అంటే ఎలా చెయ్యాలి? కాసిన్ని నీళ్లు తీసుకుని కాస్త పసుపు వేసి, ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్ళల్లో బంగారాన్ని కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని క్షీర సముద్రం రాజతనయం అని లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేసి, క్షీరసాగరంలోని అమ్మవారు పుట్టింది, అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగితే ఆ కలిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్లతో కడగాలి. ఆ తరువాత పాలతో శుద్ధి చెయ్యాలి. ఆ తరువాత మంచి నీళ్లలో కడిగి, ఆ తరువాత ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడి పాదాల దగ్గర ఉంచి, ఆ తరువాత పూజ చేయించి ఆ తరువాత ధరించడం మంచిది. మీరు నెక్లెస్ అయినా, గాజులనైనా, కమ్మలనైనా, వడ్డానమైనా, ఏ బంగారు నగలు తెచ్చినా ముందు శుద్ధి చేసి భగవంతుడి ముందు పెట్టాలి. దేవాలయానికి వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వర స్వామి పాదాల చెంత ఉంచి చక్కగా మీరు పూజ చేసి తరువాత మీరు ధరించడం శుభప్రదం. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం ఈ వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. తల పైకి ఉండాలి. అంటే మనం ఉన్నాము కదా, భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తల కిందకి పెట్టి కాళ్ళు పైకి ధరిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా ధరించకూడదు. దేవుడు ఎప్పుడు పైకి ఉండాలి. మనం ఎప్పుడు చెయ్యిని కిందకి పెట్టుకుంటాం కానీ పైకి పెట్టుకోం కదా. అలాగని కిందికి పెట్టి ఉంటాం కాబట్టి భగవంతుని కూడా అలాగే ఉండేలా చూసుకోవాలి. ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారం తినకూడదు. తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతి వేళ్లకు ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చెయ్యిని వాడుతూ ఉంటాం కాబట్టి దేవుని అగౌరవపరిచినట్లు అవుతుంది. అది మహా అపరాధము. ఎడమ చేతికి ఎప్పుడు కూడా ధరించకూడదు. కుడి చేతికి ధరించాలి. కుడి చేతికి ధరించినప్పుడు మాంసాహారం తినే టైంలో ఉంగరం తీసేసి తినాలి. అలాగే
నెలసరి అయిపోయిన 5వ రోజు తలస్నానము చేసి మళ్ళీ ఉంగరాన్ని ధరించవచ్చు. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, అలా ఉంచి కలపకూడదు. అది మంచిది కాదు. స్త్రీ కానీ పురుషులు కానీ మాంసాహారం తినేటప్పుడు ఉంగరం పక్కకు పెట్టి తినండి. అలాగే మహిళలు ఆ ఉంగరాన్ని ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకొనవచ్చును. స్త్రీలు రజస్వల దోషంలో ఉన్నప్పుడు ధరించవచ్చా అంటే ధరించకూడదు. ఆ సమయంలో తీసి పక్కకు పెట్టి మళ్ళీ స్నానం అయిపోయిన తరువాత ధరించవచ్చు. స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగళ్యాన్ని ధరించాలని ప్రాచీన గ్రంథాలు తాళపత్రనిధి చెప్తుంది. స్త్రీలు ఎప్పుడు 5 వస్తువులను ధరించాలి. సుహాసినీలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు అతి ముఖ్యమైనది. ఆడవారు చేతికి గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమనిష్టలని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవారు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడూ ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులు కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టం. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులు ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్న కోటీశ్వరులు బంగారు గాజులు ధరించేవారు. ఋషిపత్నులు అరుంధతీదేవి, అనసూయాదేవి, సావిత్రి, నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులు ధరించేవాళ్ళు. చెప్పాలంటే బంగారు గాజుల కంటే శ్రేష్టమైనవి మట్టి గాజులు. స్త్రీలు ప్రతినిత్యం మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆడవారు ఏ రంగు గాజులు ధరించడం శుభప్రదం. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు చాలా శుభప్రదము. ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. అమ్మవారిని విపసించేటువంటి వారు, అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులు ధరించండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు గాజులన్నా, పసుపు గాజులన్నా చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు గాజులు, పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వాటిని ధరిస్తే గనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేవారు, కాలేజ్కి వెళ్ళేవారు, అమ్మాయిలు వారు తెల్లని గాజులు ధరించడం చాలా మంచిది. సరస్వతీదేవికి తెల్ల రంగు అంటే ఇష్టం కాబట్టి తెల్ల రంగు గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని తాళపత్రనిధి గ్రంథాలలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కొత్త గాజులు ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాల్లో చెప్పారు. ముఖ్యంగా ముఖ్యవారం రోజుల్లో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గాజులు ధరించకూడదు. గురువారం గాజులు ధరించడం చాలా మంచిది. ఇకపోతే సోమవారం, శనివారం, బుధవారం గాజులను మార్చుకోవచ్చు. అంటే ఈ గాజులను తీసేసి వేరే గాజులను వేసుకోవచ్చు. గాజులు వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమం పాటించాలి. పూర్తిగా గాజులను తీసేయకూడదు. పసుపు ఒక దారానికి రాసి ఆ దారం చేతికి చుట్టుకొని అప్పుడు గాజులు మార్చుకోవాలి. బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉతుకుతూ ఉంటారు, పగిలిపోతాయని. అలా చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీస్తే పసుపు దారాన్ని చేతికి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే గాజులు చిట్లిపోయినా, పగిలిపోయినా డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎవరు తిరగని ప్రదేశంలో కానీ, నదిలో కానీ వేయాలి. చేతికి 1/2 డజను గాజులు ధరించడం ఉత్తమం. లేదా 2 గాజులైనా వేసుకోవాలి. ఒక్క బంగారు గాజు వేసుకున్నారనుకోండి, 2 మట్టి గాజులు వేసుకోండి. లేదా 4 మట్టి గాజులు వేసుకోవడం చాలా శుభప్రదం. మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా నాకు మట్టి గాజులు కొనివ్వండి అని అడగండి. అలా గాజులు తెచ్చుకోవడం వల్ల మీకు సౌభాగ్యం మరింత పెరుగుతుంది. పుట్టింటి వాళ్ళకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి వారి దగ్గర నుంచి గాజులు కొని తెచ్చుకోవడం చాలా శుభప్రదము. ఈ విధముగా ఈ వీడియోలో చెప్పినవన్నీ పాటించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. చూశారు కదా స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకోవాలో, ఇంకా దేవుడి రూపం ఉన్న ఉంగరం ఎటువైపు ధరించాలో చూశారు కదా. ఈ వీడియోలో ఉన్న విధముగా ఫాలో అవ్వండి. మీకు అంతా మంచి జరుగుతుంది.
కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా ఈ సమాచారము మరికొంతమందికి చేరుతుంది. ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు.